ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యం, కార్తీక పురాణం 26వ అధ్యాయం. కార్తీక పురాణం 26వ రోజు పారాయణం 27/11/2024 బుధవారం. మళ్ళా జనక మహారాజు గారికి వశిష్ఠ మహాముని ఇలా చెప్పటం ప్రారంభించారన్నమాట. అత్రి మహాముని అగస్త్యునితో చెప్తాం, మనం విన్నాం కదండి. దూర్వాసుడు అంబరీషుని పరీక్షించటం, అతను స్నానం చేసి వచ్చేటప్పటికి ద్వాదశి వ్రతం యొక్క ఫలితాన్ని చెప్తున్నాడన్నమాట. ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు ఏం చేశాడంటే, భూలోకం, భువర్లోకం, పాతాళలోకం, సత్యలోకాలు తిరిగి ఏ లోకంలో కూడా తన్ని రక్షించేవారు లేరని చివరికి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని రక్షించమని, వాసుదేవ ఆర్తజన రక్షక, శరణాగత రక్షణ, బిరుదాంకిత, నన్ను రక్షించు, నీ భక్తుడైన అంబరీషుని నేను కీడు చేయదలిచాను, నాకు తగిన శాస్తి అయింది, ముక్కోపినైన నేను బ్రాహ్మణుడై ఉండి అతన్ని శపించటం చాలా తప్పు, నీవు బ్రాహ్మణ ప్రియుడవు. మనం ముందుగానే చెప్పుకున్నామండి, భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణుడైన భృగమహర్షి నీ మీద మృగమహర్షి పాదం మోపితే కూడా నీ ఎద మీద నువ్వు అతన్ని క్షమించావు, లక్ష్మీదేవి శపించినా కూడా నువ్వు పట్టించుకోలేదు, నన్ను క్షమించు మహానుభావ అని అనేక రకాలుగా అతను ప్రార్థించడం మొదలెట్టాడు మహావిష్ణువుని. అప్పుడు మహావిష్ణువు ఇట్ట చెప్పారు, ఓరి దూర్వాస మహాముని, నీవు ఏదైతే అతనికి శాపం ఇచ్చావో అదంతా కూడా నేనే స్వీకరించాను. బ్రాహ్మణుని మాట వృధా పోకూడదు, అందుకని నేనే అతనిలో చేరి అతని తరఫున అలాగే అన్నాను అతని పక్ష నుంచి. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను ఏ రూపాలు దాల్చినా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. నీవు అనవసరంగా అంబరీషుని శపించదలిచావు. అంబరీషుడు కూడా నా అనంగు భక్తుడు, భక్తజన కోటిలో ఒకడు. అతడు ధర్మయుక్తంగా అతను ప్రజాపాలన చేస్తున్నాడు. అతన్ని కాపాడకపోతే ఇంకా మన పరిస్థితి ఏంటి? అంబరీషుడు ద్వాదశి వ్రతం చేసి అది ఉల్లంఘన అవుతుందేమో అనే భయంతో అతను జలపానము మాత్రమే చేశాడు. నీకు తెలీదా, మనలో అందరిలో ఒక అగ్ని ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడైనా సరే శాంతింప చేయాలి. జలపానం చేయటం అనేది తప్పు కాదు. చాతుర్వర్ణాల వాళ్ళకి కూడాను భోజనము నిషిద్ధ దినాల్లో కూడా జలపానము నిషిద్ధం కాదు. మనం భోజనాన్ని నిషిద్ధ పదార్థాలు ఇది వాడకూడదు అది వాడకూడదు అని చెప్తాం, కానీ కార్తీక మాసంలో నీరు నిషిద్ధ పదార్థం అని ఎక్కడా రాదు, గమనించండి. ఏది అయినా సరే మనం జలపానముని భక్తుడు చేశాడు అని నీవు అలా దూషించావు, అది మహాపాపం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు శాంతించావు. ఒక విషయం గుర్తు చేసుకో, ఎప్పుడూ కూడాను ఎదటి వాళ్ళ లోపాలను, ఎదటి వాళ్ళని బాధ పెట్టాలని, ఎదటి వాళ్ళని ఎద్దేవా చేయాలని మనం చూస్తే అది మనకే తగులుతుంది. నువ్వు ఇది గమనించు అని చెప్తాడన్నమాట. అంతకు మించి ఏంటిది, నువ్వు కూడా నా భక్త కోటిలో ఒకడివి, అంబరీషుడు కూడా నా భక్త కోటిలో శ్రేష్ఠుడు. అతను మామూలు వాడు కాదు. నువ్వు శపించదలుచుకున్నవన్నీ నేనే అవి స్వీకరించాను. కారణం ఏంటంటే నువ్వు కూడా బ్రాహ్మణుడివి, నీ మాట వృధా పోకూడదు. కానీ నీవు ఏది చేసినా కూడాను లోక కళ్యాణం కోసమే నేను చేస్తాను. ఇది చూడండి, నీ ఏ శాపంలో మొదటి జన్మలో మత్స్యావతారం చేపవై పుట్టమన్నావో ఆ అవతారంలో నేను సోమకుణ్ణి నశింపచేసి వేదాలను ఉద్ధరిస్తాను. అలాగే తాబేలుగా పుట్టి అటు మందరగిరి పర్వతాన్ని మోపి దేవదానవుల అమృత మదనంలో వాళ్ళకి ఉపయోగపడతాను. వరాహ రూపం దాల్చి హిరణ్యాక్షుణ్ణి చంపుతాను. నరసింహ రూపం దాల్చి హిరణ్యకశిపుణ్ణి చంపుతాను.
వామనమూర్తి అయి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తెంచుతాను. అలాగే పరశురాముణ్ణై క్షత్రియ కోటికి బుద్ధొచ్చేలాగా చేస్తాను. అంతేకాకుండా రాముణ్ణై రావణాసురుని తుంచి, కృష్ణుణ్ణై ధర్మ సంస్థాపన చేసే బుద్ధుడనై మానవతావాదిని చెప్పి, చివరికి కల్కి రూపంలో విష్ణు చిత్తుడికి పుడతాను. ఖడ్గధారి అయి మళ్ళా ధర్మాన్ని నేను నెలకొల్పుతాను. నీవు ఏదైనా లోకరక్షణకే చేసావు కాబట్టి దానిని ఆ 10 జన్మలు కూడా నేనే ఎత్తుతాను. ఆ 10 జన్మలు వెత్తి మానవుల్ని నేను రక్షిస్తాను. సదా నన్ను స్మరించే వాళ్ళకి విముక్తి, పాపాలు హరింపచేయటమే కాకుండా అంత్యంలో వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది ముమ్మాటికి తథ్యం అని మహావిష్ణువు చెప్తాడు దూర్వాస మహామునికి. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 26వ అధ్యాయం. కార్తీక మాసం 26వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు, నిలువ ఉండే సరుకులు, నిషిద్ధ పదార్థములు, సమస్త పదార్థములు నిషిద్ధమే.